అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే, స్త్రీల విషయంలో ఉన్నంత వేగం నా విషయంలో లేదు అని తెగ బాధపడిపోతున్న త్రిపులార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలు అందరూ ఎంతో ముద్దుగా పిలుచుకునే ముద్దు పేరు అయినటువంటి త్రిపులార్ అంటే రఘురామకృష్ణంరాజుని అందరూ త్రిపులార్ అని ఎంతో ఇష్టంతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. గత 4-5 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో ఎంతో పాపులర్ అయినటువంటి వ్యక్తి. పార్టీలో ఉంటూ సొంత పార్టీలోనూ విపక్షంగా ఉంటూ ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి నిద్ర లేని రాత్రులు కల్పించినటువంటి రఘురామకృష్ణరాజు తదనంతర పరిణామాలలో తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నప్పుడు 4 సార్లు నా మీద హత్యాయత్నం జరిగింది. ఈ 4 సార్లు నా మీద నన్ను చంపడానికి ప్రయత్నించారనే పక్కా రుజువులు ఉన్నాయి. ఇంకా నాకు రుజువులు లేనటువంటి టైం రుజువులు లేకుండా కూడా ఎన్నోసార్లు ట్రై చేశారు అని చెబుతూ నన్ను కస్టడీలో హింసించి గాయపరిచి కస్టడీలోనే చంపేయాలని ప్రయత్నించారు. అదృష్టవశాత్తు నేను బయటపడటం జరిగింది. కానీ ఇప్పుడు నేను వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టడం జరిగింది. కేసులో అంత పురోగతి లేదు, అనుకున్నంత స్పీడు లేదు అని బాధపడటం జరిగింది. అంటే ఇటీవల జరిగిన కాదంబరి జత్వాన్, ముంబై నటి కాదంబరి జత్వాని కేసు గురించి సోషల్ మీడియాలో అనేక ఛానల్లో మాట్లాడుతూ కాదంబరి జత్వాని కేసుకి నా కేసుకి సారూప్యత ఉంది, రెండూ ఒకే రకమైన సబ్జెక్టు, కాకపోతే ఆమె ఆడ మనిషి, నేను మగ మనిషిని, సేమ్ రెండూ ఒకే విధంగా జరిగినాయి, ఎటువంటి తేడా లేదు. ఇప్పుడు ఆమె కేసులో ఉన్నటువంటి పురోగతి, ఆమె కేసులో ఉన్నటువంటి స్పీడు నా కేసులో లేదు అని బాధపడుతూ చెప్పడం జరిగింది. అంటే బాధపడుతూ కొంచెం వ్యంగ్యంగా వెటకారమైన మాటలతో చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కూడా. ఎలా అంటే మహారాష్ట్ర నటి కాదంబరి జత్వానీని ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్కు సహాయం చేయడం కోసం, జిందాల్ మీద నటి పెట్టిన కేసును ఉపసంహరించడం కోసం ఆమెను అక్కడ కిడ్నాప్ చేసి ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో బంధించి దాదాపు 40 రోజుల పాటు రిమాండ్లో ఉంచి ఆమెను మానసికంగా, శారీరకంగా, మెంటల్గా అన్ని రకాలుగా వేధించి ఆమెను కనీసం ఒక ఫోన్ కూడా మాట్లాడనీయకోకుండా, స్త్రీలకు ఉండే సహజమైన ఇబ్బందులలో కూడా ఎటువంటి హెల్ప్ చేయకుండా, అంటే ఆ మెచ్యూరిటీ టైంలో అవసరమైన ప్యాడ్స్ కూడా అందించలేదంట. అంత హీనాతహీనంగా ప్రవర్తించినటువంటి పోలీసులు, రఘురామకృష్ణరాజు విషయంలో ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీసులు, కామన్ పోలీసులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే పిఎస్ఆర్ ఆంజనేయ, ఈ రెండు కూడా పైనుంచి ఆదేశాలు ఇస్తూ, రెండు కూడా పరిశీలిస్తూ ఈ కథ నడిపిందంతా కూడా అప్పుడు ఇంటెలిజెన్స్ హెడ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ ఆంజనేయుల యొక్క ఆదేశాలతోనే, ఆయన యొక్క దిక్చూసితోనే ఏది ఎలా చేయాలనే ఆయన యొక్క ఆదేశాలతో వీళ్ళు చేయడం జరిగింది. ఈ కాదంబరి జత్వాని కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి 3 ఉన్నత పోలీస్ అధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, అప్పుడు విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా, ఈ 3 కూడా మేము పోలీసులో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాము అని ఆలోచించుకోకుండా ఆమెను వేధించి ప్రభుత్వ పెద్దల్ని సంతృప్తిపరచడానికి, అంటే వీళ్ళకి పోలీస్ హెడ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలు ఇస్తే ఆయనకి ప్రభుత్వ పెద్దలు ఆయనకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దీని అంతటికీ కారణమైన వాళ్ళందరూ కూడా బయటికి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జరిగింది. ఈ విచారణలో చాలా ముందడుగు వేస్తూ జత్వానీ పెట్టిన కేసులో ఎఫ్ఐఆర్ బుక్ అవడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్లో అనేక రకమైన సెక్షన్లు పెట్టి దాదాపు
10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ సందర్భంలో 2 పోలీస్ ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు గారిని, ఇబ్రహీంపట్నం సిఐగా ఉన్నటువంటి సత్యనారాయణని, ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కొన్ని అంటే ఈ విచారణలో లభించిన ఆధారాల ఆధారంగా వాళ్ళిద్దరిని ముందు సస్పెండ్ చేయడం జరిగింది. ఇక అతి త్వరలో కదా 2-3 రోజుల్లో కూడా ఈ ఐపీఎస్ ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఇదే విధంగా ఈ కేసులో ఎంతైతే పురోగతి ఉందో రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో హింసించి అనేక థర్డ్ డిగ్రీ ప్రయోగించి అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పోలీస్ అధికారులైనటువంటి సునీల్ గారిని, విజయపాల్ గారిని, వీళ్ళని కూడా త్వరగా విచారించి వాళ్ళకు కూడా తగిన శిక్ష వేయాలని అనేది రఘురామకృష్ణరాజు కోరిక. ఎందుకంటే అధికారం లేనప్పుడు వాళ్ళని అంత హింసించిన తర్వాత అధికారం వచ్చి 3 నెలలు అయింది, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, నన్ను శిక్షించిన వాళ్ళు బయట ఉంటే అది చూడలేకపోతున్నాం అనేది అతని ఉద్దేశం. అంటే విజయపాల్ ఇప్పుడు అందుబాటులో లేకపోయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అతను పరారైనట్లు ప్రచారంలో ఉంది. అతను పరారైనప్పటికీ సునీల్ కుమార్ అందుబాటులోనే ఉన్నాడు కదా, మరి సునీల్ కుమార్ను కూడా ఏం చేయలేదు. నన్ను ఇబ్బంది పెట్టిన ఆఫీసర్లో ఒక పిఎస్ఆర్ ఆంజనేయుల పేరే బయటకు వస్తుంది, అతని మీదే మళ్ళీ ఇంకొక కేసు బుక్ అయింది. అది ఒక రకంగా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా సునీల్ కుమార్ ఇంతవరకు ఏమి చేయలేదు. ఎక్కడో కనబడినటువంటి విజయపాల్ గురించి అంతా ప్రచారం చేస్తున్నారు, కానీ సునీల్ కుమార్ యొక్క పేరు ఎక్కడా బయటకు రాలేదని తెగ బాధపడిపోతున్నాడు. సార్ రఘురామ్ సార్, త్రిపులారు గారు, మీ కోరిక తొందరగా నెరవేరాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, కెన్ మీడియా తరఫున కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. నమస్కారం.